నమస్తే సార్. అసలుకు ఆహ్, అనుకోని రీతిలో ఒక నమ్మకము, ఒక ధైర్యం అనేది ఏర్పడింది సార్ నాకు. నేనేదైనా సాధిస్తాననేసేసి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీడియోలు చూసినప్పుడు గూడా సార్ అన్నీ చూసినాను. వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తా అన్నాను, చేస్తా అన్నాను గానీ దీంట్లో యూట్యూబ్‌లో. కానీ దానికి సరైన గురువనేది కొంచెం అర్థం కాలేదు సార్ నాకు. అర్థం కాలేదు. ఎవరిని అప్రోచ్ చేయాలి? ఏం చేయాలి? నేనుండేది ఎక్కడ అనంతపురంలో ఇంట్లో చీరల బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం చీటీలేసుకున్నాను. కొంచెం లాస్‌లో ఉన్నాను. అన్నీ తెలియజేస్తన్నారు గానీ కరెక్ట్ విధానం మాత్రం అస్సలు తెలిసేది కాదు సార్. నిజంగా అంటేనే తెలియలేదు. ఎట్లా అనేటప్పుడు మీ స్పీచ్‌లు ఇంటా ఉన్నాను సార్. మోటివేషన్ స్పీచ్‌లు అప్పుడప్పుడు ఫస్ట్‌లో 1 ఇయర్ బ్యాక్ మా ఆయన ఇంటా ఉన్నాడు గానీ అంత మనసు పెట్టిండేదాన్ని కాదు. కొంచెం ఈ మధ్య కాలంలో నేను గూడా స్పీచ్‌లన్నీ ఇంటా ఉన్నాను సార్. మీరు చెప్పిండేటివి అన్నీ. అట్లా నాకు నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను కరుణించాడేమో అనుకుంటాను. మీరు మా కోసం ఫస్ట్ టైము ఆహ్, క్లాస్ కండక్ట్ చేస్తన్నారు. అది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. ఇది ఇంతకన్నా మంచి గురువు దొరుకుతారా అనేసి ఆలోచనతో ఏమి ఆలోచన చేయలేదు సార్. ఫస్ట్ మీరు క్లాస్ స్టార్ట్ చేస్తన్నారనడం, ఒక్క వీడియో చూసినాను. నాకు ఇంతకన్నా మంచి గురువు దొరకడనిపించింది. అమౌంట్ పే చేసినాను. అమౌంట్ పే చేసిన తర్వాత గూడా 10 రోజులలో నాకు జరుగుతాన్న ఒక్కొక్క ఇన్సిడెంట్స్ చూసుకుంటూ వస్తా ఉంటే, నేను నిన్న, మొన్న గూడా నేనేనా? నేనేనా? అని అనిపిస్తాంది సార్. అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలియజేసినారు సార్. దాని నుంచి ఒక ధైర్యం వచ్చింది. ఒక నమ్మకము వచ్చింది. నేను ముందుకు పోతాననేది గూడా అర్థమైంది సార్. వెరీ గుడ్ మా. సో, నేనింకా గూడా ముందుకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని చెప్పలేను గానీ సార్, నేను మాత్రం మీతో మాత్రం జర్నీ కంటిన్యూ చేస్తాను సార్. థాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా థాంక్ యూ సార్. ఆ డివైన్ పవర్‌కి మీ తరపున, నా తరపున గ్రేట్ థాంక్స్ నేను తెలియజేస్తున్నానమ్మా. మీ థాంక్ లైఫ్‌లో యూ గొప్ప సార్. బ్లెస్సింగ్స్ రావాలి. మిలియన్స్ ఆఫ్ మనీ మీ లైఫ్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. తదాస్తు. థాంక్ యూ ఆమేన్. వెరీ మచ్ సార్.